కరీంనగర్ దాదాజీ హోమియో అండ్ ఆయుర్వేదిక్ కేర్ సెంటర్ లో పైల్స్, ఫిషర్స్, పిస్టులా, పిలోనాయిడ్ల సైనస్ కు క్షారసూత్ర చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం. 9392002829. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా రెండోసారి గెలిచి ఇంట్లో గెలవనోడు రచ్చ గెలుస్తా అన్నట్టు, ఉట్టి కందనోడు ఆకాశం కంతా అని మాట్లాడినట్టు కరీంనగర్ లో రూపాయి నిధులు తీసుకురాని చేత కాదు, కరీంనగర్ అభివృద్ధికి కృషి చేయడానికి చేత గాని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇలా ముఖ్యమంత్రి గారి మీద, మా పిసిసి అధ్యక్షుడి మీద, మా ఏఐసిసి ఇన్ఛార్జ్ గారి మీద ఆయన మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే, గతంలో బండి సంజయ్ కుమార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కేసీఆర్ కు అప్పటి టిఆర్ఎస్ పార్టీకి వీళ్ళకు ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ మరి మళ్ళొక్కసారి రుజువైతా ఉన్నది, బయటపడతా ఉన్నది. ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే కేసీఆర్ రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. మీరు కరీంనగర్ లో గతంలో మీరు చూసిండ్రు, కరీంనగర్ లో గల్లీల చైతన్యపురి లోపల గల్లీల ప్రజలకు ఎటువంటి ఆటంకం లేని రోడ్లు, ఆ రోడ్లు బంద్ చేస్తే ఎవ్వరికి కూడా ఇబ్బంది కలనటువంటి రోడ్డులో ఈయన నిరాహార దీక్ష చేపడితే గ్యాస్ కట్టర్లతో నిరాహార దీక్ష చేపట్టిన 2 గంటలకే గ్యాస్ కట్టర్లతోటి పలుకొట్టి ఫైర్ ఇంజన్లతోటి నీళ్లు, వాటర్ క్యాన్లతో నీళ్లు కొట్టుకుంటా పెద్ద హంగామా సృష్టించి ఇదేదో జరిగిపోతుంది, ఇదంతా ప్రజలకంతా ఇబ్బంది కలుగుతుంది, ఆయన ఏదో 4 రోజులు నిరాహార దీక్ష చేసి ఇక ప్రాణహాని ఉంది అన్నట్టు దాన్ని పెద్ద హైప్ తీసుకొచ్చి, అంటే అతనికి ప్రాచుర్యం లభించే విధంగా, దానికి పెద్ద ప్రాధాన్యత లభించే విధంగా ప్రవర్తించినటువంటి తీరు మనందరికీ తెలుసు. ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్. ఏ విధంగా బండి సంజయ్ కుమార్ గారిని లేవట్టాలి, హైలైట్ చేయాలి అనేది కేసీఆర్ కు బండి సంజయ్ కుమార్ గారికి ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా ఆ రోజు జరిగిన సంగతి మనందరికీ తెలుసు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక ఇవాళ ప్రజాపాలనలో, ప్రజాప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలైనా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రజలందరికీ మేలు జరిగే విధంగా ప్రజాపాలన అందిస్తా ఉంటే చూసి తట్టుకోలేక కేసీఆర్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ను ఇలా బండి సంజయ్ కుమార్ గారు చదువుతా ఉన్నారు. అసలు రబ్బర్ స్టాంప్ అనే దానికి ఇలా భారతీయ జనతా పార్టీని రబ్బర్ స్టాంప్ చేసినటువంటి ఘనత బండి సంజయ్ కుమార్. ఇలా భారతీయ జనతా పార్టీ కాదు, బండి జనతా పార్టీని చేసిండు భారతీయ జనతా పార్టీ. బీజేపీ అంటే బండి జనతా పార్టీ. కరీంనగర్ లో స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి వందల కోట్లు అవినీతి జరుగుతూ ఉంది, అశాస్త్రీయంగా జరుగుతూ ఉంటే ఏ ఒక్కనోడు మాట్లాడినటువంటి అప్పటి ఎంపీ, ఇప్పటి మంత్రి ఆయన ఇష్టారాజ్యంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ పక్కకు పెట్టి ఇవాళ మళ్ళా దొంగలు ఒకటైనటువంటి పరిస్థితి మీకు అందరూ తెలుసు. అంటే నువ్వు బండి జనతా పార్టీని చేసి నీ పార్టీని రబ్బర్ స్టాంప్ చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్వేచ్ఛ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీలకు లేదు. ముఖ్యమంత్రి గారికి మా అధిష్టానం అంత స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి, స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇలా 42% రిజర్వేషన్ కల్పించు. ఆ రిజర్వేషన్ కల్పించిన దాన్ని కనీసం అనుమతించి కేంద్ర ప్రభుత్వం ద్వారా అనుమతించడానికి ఒక బీసీ నాయకునిగా నీ పాత్ర ఏంది ఫస్ట్ గజ్జెప్పని అడుగుతాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఎవరి వాటా ఎంతో అంత రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ 42% రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా బిల్లు ప్రవేశపెడితే కేంద్ర ప్రభుత్వం అనుమతించడానికి నీ పాత్ర ఏంది? నువ్వు కేంద్రంలో ఒక మంత్రిగా దాని మీద సమాధానం చెప్పక కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను చదువుకుంటూ రేపు నువ్వు ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని గుమ్మెత్తిపోయి రేపు నువ్వే మళ్ళా రాష్ట్ర అధ్యక్షుడు కావాలి, ఈటల రాజేందర్ రావద్దు, నువ్వైతే మాకు ఇద్దరికి మంచి అనుబంధం ఉంది, గతంలో అదే అనుబంధంతో పనిచేసాం అనే ఉద్దేశంతో మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం అనేది స్పష్టంగా కనిపిస్తాం. ఇలా సాహసోపేతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లుతో పాటు, వర్గీకరణతో పాటు
ఇవాళ ప్రజలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి పనిచేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మా ఏఐసిసి ఇన్ఛార్జ్ గారి మీద మాట్లాడతాం. అసలు ఏఐసిసి ఇన్ఛార్జ్ మా మీనాక్షి నటరాజన్ గారు, వారు ఈ దేశ రాజకీయాలకే ఆదర్శం. వారి యొక్క మరి ఏ విధంగా వారు ఎటువంటి అంగులు ఆర్భాటాలు పోకుండా వారి యొక్క తీరు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ ఆదర్శంగా ఉండేటువంటి గొప్ప నాయకురాలు. వారి గురించి మాట్లాడతాడు. గతంలో కేసీఆర్ మంత్రులకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆనాడు ఉన్న ప్రగతి భవన్ గేట్ల దాకా పోయి వాపసు వస్తే ఆ రోజు రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి ఒక్క మాట మాట్లాడని నువ్వు ఇవాళ మంత్రులందరికీ కూడా స్వేచ్ఛగా వారి సంబంధించిన శాఖలకు సంబంధించి పనితీరులో బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉండరు. ముఖ్యమంత్రి గారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటా ఉండరు. నువ్వు ఎట్లా మాట్లాడతావు అని అడుగుతా ఉన్నావు. ఇది పక్కా కేసీఆర్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను చదవడం తప్ప దీనిలో వేరే ఏమి లేదు అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాం. కాబట్టి మీరిద్దరు ఒక్కటే. ఇక భారతీయ జనతా పార్టీని బండి జనతా పార్టీగా చేసి ఇలా తెలంగాణలో రాజకీయాలు చేస్తా ఉంటే ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో చేసింది ఏంది, ఈ రాష్ట్రానికి చేసింది ఏంది, బీసీ రిజర్వేషన్ అయిన చిత్తశుద్ధి ఏంది, రాష్ట్రానికి వచ్చినటువంటి వాటాలో బడ్జెట్లో నీ పాత్ర ఏంది, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. కేవలం ఆధిపత్యం కోసం రాష్ట్ర అధ్యక్షునిగా మళ్ళీ అవకాశం రావాలి, ఈటల రాజేందర్ గారిని ఓటేకి తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇలా కేసీఆర్ బండి సంజయ్ కుమార్ ఒక్కటే మా రాష్ట్ర ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి దుమ్మెత్తిపోతా అంటే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు చూస్తూ ఊరుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీకు చేతనైతే మరొకసారి చెప్తా ఉన్నాం, మీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా బీసీ రిజర్వేషన్ సంబంధించి అనుమతించడంలో నీ పాత్ర పోషించు. కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా నిన్ను రెండోసారి గెలిపించినటువంటి ప్రజలకు నువ్వు ఏం చేయదలుచుకున్నావో ఏం చేస్తున్నావు ఇప్పటికీ 100 సార్లు అడిగినావు. మాట్లాడితే పక్కదో పట్టించి వేరే ప్రాచుర్యం దాన్ని ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు తప్ప అభివృద్ధికి సంబంధించినటువంటి ఏ ఒక్క రోజు కూడా మాట్లాడతలేవు. ఎందుకు నువ్వు ఇంత అసమర్థ నాయకునిగా ఉన్నావు అని చెప్పి మళ్ళొకసారి అడుగుతా ఉన్నావు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజాపాలన బ్రహ్మాండంగా అద్భుతంగా జరుగుతూ ఉంటే ఎట్లా మా ముఖ్యమంత్రి గారి మీద రబ్బర్ స్టాంప్ అని మా మంత్రి గారి మీద మంత్రుల మీద మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. తప్పకుండా మా పిసిసి అధ్యక్షులు ఏఐసిసి నిర్ణయం ప్రకారమే మంత్రివర్గం అది కామన్. ఇది జాతీయ పార్టీ, మీలాగా మాది కూడా జాతీయ పార్టీ. నీకు జాతీయ పార్టీ మీకు మోడీ గారు నిర్ణయిస్తేనే కదా నీకు కేంద్ర సహాయ మంత్రి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే వేరే రూల్ ఉంటుందని ఎట్లా అనుకుంటున్నావు? కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీలతో చేతనైతే లేదు. నువ్వన్నా మాట్లాడు. నువ్వు మాట్లాడితే మాకు ఇద్దరం కలిసి రేపు మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే గ్యాస్ కట్టర్లతోటి అవసరం లేకుండా నేను హైలైట్ చేసినావు మళ్ళీ గట్టినే చేస్తాం. మళ్ళీ రెండు కలిసి ఇవాళ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందాం అనేటువంటి కుట్రను తప్పకుండా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. బండి సంజయ్ కుమార్ మేము ఒకటే చెప్తా ఉన్నాం, నీకు చేతనైతే నిన్ను గెలిపించిన ప్రజలకు రెండోసారి గెలిపించిన పాపానికి నువ్వు ఏమైనా చేయగలుగుతావా? కరీంనగర్లో మేము ముందు చెప్పినాం, భారతీయ జనతా పార్టీ పనిచేసిన వాళ్ళందరినీ బొందబెట్టి ఇలా బండి జనతా పార్టీగా చేసుకున్న నువ్వు మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు లేదు అని చెప్పి తెలియజేస్తాం.